రాష్ట్ర చరిత్రలో 3 ఎన్నికలు రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ ఓటు కాలం అవినీతి, అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సీజన్ గా మారుతోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు అన్ని అక్రమాలను కళ్లకు కట్టాయి. డబ్బు, మద్యం, వస్తువులు యథేచ్ఛగా పంచారు. ఓటు కాలం రావడంతో నోట్లు బయటికొచ్చేశాయి. అధికారులకు కూడా అందని రూపాల్లో డబ్బు పంపిణీ జరుగుతోంది. మా ఊర్లో ఒక ఓటుకి సుమారుగా 1500 రూపాయలు పంచడం జరిగింది. ఆ యూత్ యొక్క ఏజ్ని బట్టి ఆ యూత్కి డబ్బులు ఇస్తూ ఆ ఓట్లు వేసుకోవడం జరిగింది. ఇక్కడ మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు మా విలేజ్లోనే చాలా రకాలుగా మనీ పంచారు. 16 లక్షలు ఇక్కడ మా విలేజ్ పక్క విలేజ్లో ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఒక ఎంపీటీసీ అభ్యర్థి 20 లక్షల వరకు ఖర్చు పెడుతున్నా అంటే నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ కృషి నేను చేస్తున్నాను. మా ఇంటికి వచ్చే డబ్బుల్ని తిరస్కరిస్తాను. ఓటు ఒక మేక అన్నట్టు ఇంటికి ఒక మేకని ఇవ్వడం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి ఓటుకి 200 అట్లా పనిచేసి యూత్ని అట్రాక్ట్ 500 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఓటుకు 500 చొప్పున పంచడం జరిగింది. రాత్రికి రాత్రి వాళ్లకు మద్యం కానీ అలాంటివి అన్ని సరఫరా చేయడం జరిగింది. అభ్యర్థులు డబ్బును నీళ్లల్లా ఖర్చు చేస్తున్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారన్నది ఏ రోజుకా రోజు మున్సిపల్ కమిషనర్లకు లేదా ఎన్నికల అధికారులకు లెక్కలు చెప్పాలి. కానీ ఎవరూ పాటించలేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పట్టు కోసం మున్సిపల్ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. డబ్బులు, విందులు, మందులు అన్నీ విచ్చలవిడిగా జనంపై వెదజల్లడం మనం చూశాం. చుట్టుపక్కల గ్రామాల్లో మా విలేజ్లో చూసినట్లయితే చాలా వరకు యువత కానీ మిగతా వాళ్ళు కానీ డబ్బుకు, మద్యానికి లోబడి ఓట్లు వేయడం జరుగుతుంది. ఒక ఓటుకు ఇంత అంటూ, అంటే ఒక వ్యక్తికి 500 అని, ఇంకొక రకమైన వ్యక్తికి 1000 రూపాయలని, లేడీస్కి అయితే పట్టు చీరలని, నగలని, ఇట్లాంటి రకరకాలుగా పంచుతూ ఒక్కొక్క అంటే మన రేపు ఎలక్షన్లు అంటే ఆ రాత్రికే వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలని వ్యక్తిగతంగా కానీ కులాల ఆ రకంగా పంచుతున్నారు. ఓటును నడిపేది పచ్చనోటేనని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. ఓటర్లను ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టొచ్చో అన్ని రకాలుగా చేసి చూపించారు మన నాయకులు. మీ ఊర్లో ఓటుకు ఎంతిచ్చారు అని మాట్లాడుకోవటం చాలా చిన్న విషయంగా మారిపోయింది. ఓటుకు రేటెంత అన్న ప్రశ్నకు జనం ఏం చెప్పారో చూడండి. చారాన ప్రజలకు బారాన జేబులోకి అన్నట్టుగా మన రాజకీయ నాయకులు వివరిస్తున్నారు. మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ అభ్యర్థి దాదాపు 20 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. నేను ప్రత్యక్షంగా చూశాను. డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. ప్రతి ఎన్నికలకు ప్రలోభాల పర్వం కొత్త పుంతలు తొక్కుతుంది. ముందు డబ్బు, తర్వాత మద్యం, వస్తువులు. ఓటర్లకు ఆఫర్లను పెంచుకుంటూ పోతున్నారు నాయకులు. ఈసారి ఇంకాస్త ముందుకు వెళ్లి ఇంటికో కోడి, మేక అంటూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మామూలుగా మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మా ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం కానీ, తర్వాత ఇంటికి ఒక మేక, ఓటు ఒక మేక అన్నట్టు ఇంటికి ఒక మేకని ఇవ్వడం, తర్వాత మద్యాన్ని ఇచ్చి ప్రజలను ప్రలోభపెట్టి వాళ్ళ పార్టీకి ఓట్లు వేయించుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. ఒక చదువుకున్న విద్యార్థిగా నేను మా ఇంటికే కాదు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పాను, మన బంగారు తెలంగాణను అవినీతి పరమైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టొద్దు. ఓట్ల కొనుగోలు ఏ స్థాయికి దిగజారిందంటే ఇష్టమున్నా లేకపోయినా డబ్బు తీసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. స్థానికంగా ఏదోలా పరిచయం, బంధుత్వం ఉన్న వాళ్ల ద్వారా జరిగే డబ్బు పంపిణీ, మొహమాట పెట్టడం, ఒత్తిడి చేయటం, డబ్బు తీసుకోకపోతే మాకు ఓటేయనట్లేనంటూ కక్ష సాధించటం లాంటివి కామన్ గా మారిపోయాయి. ఇలా అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి కవర్లలో పెట్టి మరీ డబ్బులు పనిచేస్తున్నారు. ఇంకొంతమంది పోలింగ్ పేపర్లతో పాటు వచ్చి డబ్బిచ్చి వెళ్తున్నారు. ఇక కుల పెద్దలను పిలిచి ప్యాకేజీ మాట్లాడుకునే సంప్రదాయం రాజకీయంలోనే భాగంగా మారిపోయింది. ఒక కవర్లో, సీల్డ్ కవర్లో డబ్బులు పెట్టేసి వాళ్ళ ఇంట్లో లేని సమయంలో లేకపోతే పడుకున్న సమయంలో ఆ కవర్ పైన వాళ్ళ గుర్తు, వాళ్ళ పార్టీ గుర్తు కానీ లేకపోతే వాళ్ళు నిలబడిన దాని గుర్తు కానీ దానిపైన పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ప్రతి ఇంటికి డబ్బు చేరాలి, డబ్బుతోనే ఓటు అనేది వేయించుకోవాలి, ఈ ప్రజలు ఎందుకు పనికిరారు, డబ్బు చూస్తే ఓటేస్తారు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ప్రజల్లో మారాలి. డబ్బు చూస్తే ఓటు వేసే కాలం పోవాలి. సో దానికోసం మీరందరూ ముందుకొచ్చి కృషి చేయాలి. మహిళల్ని టార్గెట్ చేసుకున్న అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో బంగారు ముక్కు పుడకలు కూడా పంచారు. మహిళలకు ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి నోట్లు, చీరలు పంచుతున్నారు. ఇంట్లో వాడే వస్తువులను పంచటం ఇప్పుడు మామూలే. పట్టణాల్లో పట్టు కోసం అభ్యర్థులు నానా పాట్లు పడ్డారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో అక్కడ పదవులకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో డబ్బు ఎక్కువగానే పంచినట్లు తెలుస్తోంది.
ఎన్నికల కమిషన్ ఎంత కట్టుదిట్టం చేసినా, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా చీరలు, వెండి వస్తువుల వంటివి ఎక్కడా ఆగలేదు. అన్ని మున్సిపాలిటీల్లోనూ గెలుపు కోసం అభ్యర్థులు స్తోమతను బట్టి డబ్బు పంపిణీ చేశారు. వాటిల్లోనూ ఓటుకు 200 నుంచి 500 వరకు పంచారు. ముందు నుంచి డబ్బు పంచటం ఒక వ్యూహమైతే, ఓటర్లు మర్చిపోకుండా ఉండడం కోసం చివరి రోజున డబ్బులివ్వడం మరో వ్యూహం. ఇక వేరే ఊరిలో ఉంటున్న ఓటర్లను ఛార్జీలిచ్చి మరీ రప్పించి ఓట్లేయించుకోవటం కూడా మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. ఇలా ఒక్కో అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లోనే లక్షల్లో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక జరగబోయే ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఇంకెంత విచ్చలవిడిగా ఉండబోతోందో ఊహించడం పెద్ద కష్టమేం కాదు. రేపు ఓట్లు ఉన్నాయంటే ఈరోజు నైట్కు వచ్చి నైటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, మందు అలాంటివి ఇచ్చి వాళ్ళకి ఓట్లు తెల్లారేపిస్తున్నారండి. కానీ ఓటును ఇలా అమ్ముకుంటూ పోతే దానికి విలువ ఉండదు. గెలిచిన అభ్యర్థికి బాధ్యత ఉండదు. మనకు ప్రశ్నించే హక్కు ఉండదు. మన నాయకులు ఇంతే అనుకునే ముందు మనము ఇంతేనా అని ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చింది. మన సార్వత్రిక ఎన్నికలు మద్యం మత్తులో జరగబోతున్నాయి. ఈసారి కూడా మద్యం జోరుగా సరఫరా అవుతోంది. నగరాల నుంచి మారుమూల గ్రామం వరకు మద్యం దొరకని చోటు లేదు. చివరి 2 రోజుల్లో డబ్బు పంచే నేతలు మద్యాన్ని మాత్రం 2 నెలలుగా నాన్ స్టాప్ గా సరఫరా చేస్తూనే ఉన్నారు. ఓటర్లను పోలింగ్ బూత్ దాకా నడిపించే ఇంధనంగా మద్యాన్ని వాడుతున్నారు నాయకులు. అసలు ఎన్నికల్లో మద్యం ప్రభావంపై ఓటు కాలంలో చూద్దాం. ఓట్లు వేయించుకోవటంలో ఘనత పొందిన అన్ని పార్టీలు మద్యాన్ని మధ్యే మార్గంగా ఎంచుకున్నాయి. జనం బలహీనతల్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. నాటు సారాతో పాటు స్వదేశీ చౌక మద్యం సరఫరా చేస్తున్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో నాటు సారా ఎక్కువగా పంచుతున్నట్లు తెలుస్తోంది. నాయకులు ప్రచారాలకు, సభలకు జనాన్ని పోగేయటానికి నానా తంటాలు పడుతున్నారు. వాళ్ల ప్రచారానికి ముందే మందు కేసులు దిగుతాయి. జనం మత్తులో ఉన్నప్పుడే ఓటు అడుగుతారు. తాగిన మత్తులో ప్రశ్నించే హక్కును జనం కోల్పోతున్నారు. కొన్ని పార్టీలు మద్యాన్ని, డబ్బును ఎరవేసి ప్రజల ఓటు దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకంగా ప్రజలు ఓటును ఆయుధంగా మార్చుకొని వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి మంచి అభ్యర్థులకు ఓటేయాలని చూస్తున్నారు. మీ అభ్యర్థులు మీ మద్యాన్ని, డబ్బుకి ఎవరు బానిసలు గారు, ఎవరు లొంగరు. దయచేసి అలాంటి తోటి ఓటు కొనకుండా మంచి వాతావరణంలో ఓట్లు వేయించుకొని మంచి అభ్యర్థులకు ప్రజలు కూడా ఓటేసి గెలిపించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం, రాష్ట్రపతి పాలన వల్ల గ్రామాల్లో బెల్ట్ షాపులన్నీ మూసేయించారు. అయినా నాయకుల పుణ్యంతో బెల్ట్ షాపులు లేని లోటు తీరుతోంది. నిబంధనలన్నీ తుంగలో తొక్కి గ్రామాల్లో 2-3 నెలల ముందే లిక్కర్ను తెచ్చిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి ప్రచారంలో వాటిని బయటకు తెస్తున్నారు. నాయకుడు 1 నెల 2 నెలల క్రితం నుంచే వారి యొక్క మద్యాన్ని వాళ్ళ అనుచరుల దగ్గర డంపు చేయడం జరిగింది. ఆ మద్యాన్ని ప్రతి రోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం టైం లేకుండా పంచడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులను గవర్నమెంట్ చూస్తూ కూడా ఊరుకుంటుంది. అయినా ప్రభుత్వం మేలుకొని పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ దీని మీద ఇమ్మీడియట్ గా స్పందించి వీటి మీద చర్య తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఎన్నికల సమయంలో కాసులు కురిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో ఉన్న వైన్ షాపులు ఎక్కువగా రాజకీయ నాయకుల బినామీలవే కావటంతో మద్యం పంచటం వారికి మరింత తేలికైపోయింది. బెల్ట్ షాపులన్నీ కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. దీంతో ఎక్సైజ్ అధికారులు కూడా నిరోధించలేనంత లోతుగా మద్యం పంపిణీ జరుగుతోంది. అభ్యర్థులు చట్టసభలకు పోవడానికి ఓటర్ మహాశయులు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మద్యాన్ని వాళ్ళు ఎన్ని రోజులు అనుభవించిన అధికార దాహంతో బ్లాక్ మనీ సంపాదించి ఓటర్లకు మద్యం అడ్డగోలుగా పంపిణీ చేస్తున్నారు. ఓటర్ మహాశయులారా, నేను విసిక్స్ ద్వారా మీకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మీరు ఎటువంటి నిజాయితీగా నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటారో ఈ మద్యానికి ఈ ప్రలోభాలకు గురి కాకుండా మీరు నిజాయితీ పరుని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కో జిల్లాలో 147 మద్యం దుకాణాలు, 22 బార్లు, 4 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటాయి.
దాదాపు 5 నుంచి 10 అనధికార బెల్ట్ షాపులు ప్రతి దుకాణం పరిధిలో ఉన్నాయి. అంటే జిల్లాకు సుమారు 2000 మద్యం దుకాణాలు ఉన్నాయని అంచనా. బెల్ట్ షాపులో మద్యం పార్టీల పరంగా ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మద్యాన్ని డబ్బుని ఎరవేస్తూ మళ్ళీ వాళ్ళు ఎట్లయినా పన్నాగాలు పని మళ్ళీ పార్లమెంటుకు అసెంబ్లీకి పోయి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చలామణి అవుతూ మళ్ళీ అవినీతి సొమ్ముని కూడా పెట్టడం కోసమే వారు ఈ మద్యాన్ని ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధుల వైఖరి మార్చుకోకపోతే ప్రజలు ఏదో ఒక రోజు ఎన్లైట్ అయ్యి రియలైజ్ అయ్యి వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పి ఒక మండల కేంద్రంలో వాహనాలలో వచ్చే సరుకును వైన్ షాపులకు కాకుండా నేరుగా నాయకుల రహస్య కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి నేరుగా అభ్యర్థుల అనుచరుల ఇళ్లలోకి వెళ్తుంటాయి. అక్కడి నుంచి నమ్మకస్తుల ద్వారా కార్యకర్తలకు చేరుతాయి. నోట్లకు బదులు దొంగ నోట్లు పంచినట్లు మద్యంలోనూ నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. సీసాలో తేడా లేకపోవడంతో తాగేవాళ్లు అనారోగ్యం పాలవుతున్నారు. ఎన్నికల వేళ మద్యానికి కొరత రాకుండా ముందే దాచుకున్నారు. దుకాణాల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టి రహస్యంగా మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో మామూలు రేటు కంటే 2 రెట్లు ఎక్కువగా రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. బార్ షాప్ల యజమానులకు మాత్రం ఎన్నికలు భారీగానే లాభాలు తెస్తున్నాయి. రాజకీయ నాయకులు నీచమైన వ్యవస్థను క్రియేట్ చేసి డబ్బులు వంచడము, ఈ మద్యపానాన్ని వంచడం చాలా దురదృష్టకరము. దీన్ని ప్రజలు ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చేయొద్దు, తిరస్కరించి డబ్బులు కానీ మద్యపానం కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు. కొన్ని చోట్ల టోకెన్ విధానంతో కూడా మద్యం పంపిణీ చేస్తున్నారు. అభ్యర్థికి కావాల్సిన వ్యక్తులతో డీల్ కుదుర్చుకుంటున్నారు. దీంతో పార్టీ అభ్యర్థి గుర్తు పేరుతో ఒక స్లిప్ ఇస్తాడు. దాన్ని చూపిస్తే వైన్ షాప్ లో కావలసిన మద్యం బాటిల్ అందిస్తారు. నాయకులు ఒక్కో నియోజకవర్గానికి మద్యం మీదే 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు అంచనా. ఈసారి ఎన్నికల్లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళు సొంతంగా వైన్సులు బ్లాక్ మనీ ఉన్నవారే అందరూ దాన్ని ఇప్పుడు బయటికి తీసి ప్రజలను ప్రలోభ చేస్తూ వాళ్ళ ఓట్లు వాళ్ళ సైడు మలుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సామాన్య ప్రజలను మద్యంతో ప్రలోభపరిచి వాళ్ళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. రాష్ట్రంలో ఎన్ని చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేసినా మద్యం ప్రవాహం ఆగడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 132 కోట్ల లీటర్ల మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 5 ఏళ్ల తలరాతను రాసే ఓటుకు మన నాయకులు కట్టిన రేటు కొన్ని రోజుల మద్యం. దీని ఫలితం కుటుంబాలను కూడా నాశనం చేస్తోంది. మద్యం కోసం ఓటును పణంగా పెట్టే ఓటర్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ బలహీనతకు మీ కుటుంబం మూల్యం చెల్లించుకోవాల్సిన ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం లింగ వివక్ష లేకుండా అందరికీ ఓటు హక్కు కల్పించింది. ఇప్పుడున్న 80 కోట్ల ఓటర్లలో దాదాపు 40 కోట్ల మంది మహిళలే. అందుకే వారి ఓట్ల కోసం మన పార్టీలు నానా గడ్డి కరుస్తుంటాయి. వారిని అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తాయి. 67 సంవత్సరాల్లో సరైన రక్షణ కల్పించలేని మన నాయకులు ఓట్ల కోసం మాత్రం గడప గడప తొక్కుతున్నారు. అసలు మహిళల ఓట్లకు గాలం వేసేందుకు నాయకులు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో ఓటు కాలంలో చూద్దాం. మహిళలకు 90% మహిళలకు పాలిటిక్స్ గురించి ఏం ఐడియా ఉండదు. అడిగే హక్కు ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆడవాళ్ళకు డబ్బు ఇచ్చి చీరలు ఇచ్చి నగలు ఇచ్చి అలా అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. ఏదో బాగుంది, చాలా వచ్చేస్తున్నాయి, వేసేద్దాం, ఒక్క ఓటే కదా, కమ్మకు మంచి చీర వస్తుంది. మహిళల బలహీనతల్ని కూడా నాయకులు వాడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు మద్యం ఎరచూపించే పార్టీలు మహిళల్ని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చీరలు పంచడం వాటిలో ఒకటి. వాటిని పంచడం వల్ల వద్దనే వాళ్లు కూడా ఉండరు. ఈ పంపకం గ్రామాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఎన్నికలకు నెల ముందు నుంచే చీరలు పంచుతారు. ఈ కార్యక్రమం బహిరంగంగానే జరుగుతోంది. పోలీసుల తనిఖీల్లో బయటపడితే పెళ్లి కోసమో ఏదో వేడుక కోసమో తెచ్చామని చెప్పి తప్పించుకుంటుంటారు. మెయిన్గా టార్గెట్ చేసేది మహిళలను. ఎందుకంటే మహిళలకు 90% మహిళలకు పాలిటిక్స్ గురించి ఏం ఐడియా ఉండదు. ఏ పొలిటికల్ పార్టీ దేశాన్ని అభివృద్ధి చెందడానికి ఏం చేస్తున్నాయో వాళ్ళకి ఏం అవగాహన ఉండదు. కాబట్టి ఏ పార్టీస్ ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తే దానికి అట్రాక్ట్ అయ్యి ఏం తెలియకుండా వాళ్ళకి ఓట్ వేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఉమెన్ని చీట్ చేసి ఓట్ తీసుకుంటున్నారు. అంతేగాని కరెక్ట్గా ఎవరు పాలిటిక్స్లో ఓట్ పొందడానికి కష్టపడట్లేదు.
ఇక ఓట్ల కోసం ఇంట్లో వస్తువులను కూడా పంచుతున్నారు. మిక్సీలు, కుక్కర్లు, ఐరన్ బాక్సులు లాంటి ఇంటి ఉపకరణాల్ని పంపిణీ చేయటం ప్రతి ఎన్నికల్లోనూ మామూలే. వీటిని కూడా నాయకుల ఇంట్లో శుభకార్యాల పేరుతోనో, పుట్టినరోజు వేడుకల పేరుతోనో పంచుతూ ఉంటారు. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వస్తు రూపంలో ఇస్తే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందన్నది నాయకుల తెలివి. మహిళల్ని ఆకర్షించటం వల్ల వారు ఇంట్లో వారిని కూడా ప్రభావితం చేస్తారన్నది నాయకుల నమ్మకం. అందుకే మహిళల్ని తాత్కాలిక ప్రలోభాల్లోకి నెట్టి మోసం చేస్తుంటారు. ఎలక్షన్స్ నాయకులు ఎలా ఉన్నారంటే ఆడవాళ్ళకు డబ్బు ఇచ్చి, చీరలు ఇచ్చి, నగలు ఇచ్చి అలా అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ మనం అలాంటివన్నీ ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఆ డబ్బు మనదే, ప్రజలదే. కానీ వాళ్ళు పంచే విధానం కరెక్ట్ కాదు. అండ్ ఇంకా మనం పీపుల్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. మెయిన్గా ఎలా ఇస్తున్నారంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఉంటే అలా ఎర్లీ మార్నింగ్స్ అంటే 4 o'clock 3 o'clock అలా వచ్చి మనీ పంచడం అలాంటివన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో వాళ్ళని కాకుండా నేషన్ని సరిగ్గా చూసుకోగలరా లేరా దాన్ని బట్టి మనం ఓట్ చేయాలి. మన ఓటుని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. నిజానికి మహిళలకు చీరలు పంచినా, వస్తువులు పంచినా ఇవన్నీ గ్రామాల్లో మహిళా సంఘాలతో చేస్తూ ఉంటారు. దీనికి డ్వాక్రా గ్రూపులు ఉపయోగపడుతుంటాయి. డ్వాక్రా మహిళలకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వేసే పద్ధతి కూడా కొనసాగుతోంది. గ్రూప్ లీడర్ అకౌంట్లో డబ్బు వేస్తారు. ఆమె గ్రూప్ మెంబర్లను పిలిచి డబ్బు పంచుతుంది. దీంతో మహిళా సంఘాలు మీటింగ్లలో తీర్మానం చేసుకుని ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకుంటారు. ఊళ్ళలో వెళ్ళి మనం నోట్లు పంచుతున్నామంటే వాళ్ళు చాలా కష్టపడి, కూలీలు, రైతులు చాలా కష్టపడితే కానీ వాళ్ళకు ఒక 500 వస్తున్నాయి. అదే ఎవరైనా పార్టీ వాళ్ళు వెళ్ళి 500 ఇస్తే ఎన్నో రోజులు కష్టపడితే మనకి వస్తాయి. ఇది తీసుకొని వాడికి ఓటేస్తే ఏం కాదు, ఎవరి ప్రభుత్వం వచ్చినా ఇంతే జరుగుతుంది కదా, ఎవరికి ఓటేస్తే ఏమైంది అన్న ఫీలింగ్ వాళ్ళలో ఉండిపోయింది. అది కూడా మనమే తీసుకొచ్చాం వాళ్ళు. కానీ వాళ్ళకు ఒక మోటివేషన్ వాళ్ళకి తెలియచేయట్లేదు. పార్టీల మేనిఫెస్టోలో కూడా మహిళల్ని ఆకట్టుకునే వరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు, రుణమాఫీల వంటివి కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. మహిళా గ్రూపులు పావలా వడ్డీ పేరుతో తీసుకునే రుణాలు ఎక్కువగానే ఉండటం వల్ల రుణమాఫీ హామీలు బాగా పనిచేస్తాయని నాయకులు అనుకుంటున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల మహిళలకు బంగారు ముక్కు పుడకలు కూడా పంచారు. బంగారం అంటే ఇష్టం ఉండని వాళ్లు ఉండరు. అందుకే నాయకులు ఇలాంటి ప్రలోభాలను ఎంచుకుంటున్నారు. ఈ బంగారం పంచే వ్యవహారం ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో జరుగుతోంది. మహిళల్ని అడ్డుకునేందుకు నాయకులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఇష్టమైన వస్తువులు, చీరలు, ముక్కు పుడకలు, ఇంకా గాజులు ఇలాంటివి పంపిణీ చేయడం వల్ల వీళ్ళు అనుకోవచ్చు ఇదేదో బాగుంది, చాలా వచ్చేస్తున్నాయి, వేసేద్దాం, ఒక్క ఓటే కదా, కమ్మకి మంచి చీర వస్తుంది అన్న రోజులు వస్తున్నాయి. ముఖ్యంగా గమనిస్తే ఇవి ఎక్కువగా రూరల్ ఏరియాస్లో జరుగుతుంది. దానివల్ల ఆడవాళ్ళ ఓట్లు మోస్ట్లీ ఇష్టమై పడడం లేదు, బలవంతంగా పెడుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. వస్తు రూపంలో ఇచ్చే వాటిని ఎన్నికలకు వారం ముందు పంచడం వల్ల జనం మరిచిపోయే ప్రమాదం ఉంటుందని చివరి 2 రోజుల్లో డబ్బు కూడా పంచుతున్నారు. గ్రామాల్లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు డబ్బులు పంచే కార్యక్రమం పొలాల్లో జరుగుతోంది. లేడీస్ని అట్రాక్ట్ చేసేదంటే వాళ్ళకు మనం చీరలు, గాజులు, బొట్టు అది ఇది వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళని ఊర్లలో ఉండే వాళ్ళకైతే వాళ్ళకి అది ఇస్తే ఇంకా ఎక్కువ అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చేసి చాలు ఓటేస్తారు. మనం ఓటేస్తే ఏమవుతుంది, మనకి ఏ పార్టీ గురించి తెలియదు కదా, ఇన్నేళ్ళు చేసిన ఈ గవర్నమెంట్ ఇలానే ఉంది, తను వచ్చినా కూడా ఇదే చేస్తాడు, అందరూ గవర్నమెంట్ని కొల్లగొడిచే వాళ్ళు తప్ప సొసైటీని బాగుపడాలనే ఆలోచన ఎవరికీ లేదని వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకా వాళ్ళని ఇంట్లో ఉండే భర్త కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కలిసి నువ్వు వేయాలి కంపల్సరీ అనేలా తన మైండ్ సెట్ని అలా మోడిఫై చేసేస్తున్నారు. ఇటీవల రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర భారీ స్థాయిలో చీరలు, మిక్సీలు దొరకటం కలకలం రేపింది. కొన్ని చోట్ల అభ్యర్థులు వెండి వస్తువులను కూడా పంచుతున్నారు. పూజ సామాగ్రి కూడా మహిళల్ని ఆకట్టుకునే వస్తువులుగా పంచుతున్నారు. మన నాయకులు ఎన్నికల్లో గెలవటానికి ఎంతకైనా తెగిస్తున్నారు. బొట్టు పెట్టి అడగడం, కర్పూరం వెలిగించి ఒట్టేయించుకొని అడగడం ఇలాంటివి జరుగుతున్నాయి. భారతదేశంలో ఓటు అడిగే హక్కు ఉంది, కానీ ఒట్టేయించుకొని ఓటు అడిగే హక్కు లేదు. ఇలా ఒట్టేయించుకోవడం ఎందుకనంటే మన వాళ్ళు ఆడవాళ్ళు దైవాల్ని ఎక్కువ పూజిస్తుంటారు. ఇంకా ఇలా ఒట్టేయించుకున్నారు అని అంటే వాళ్ళకి ఇంకేదో ఒక భయం, అయ్యో నాకు ఏదో జరిగిపోతుంది, నేను ఆ పని చేయలేదు అన్న భయం ఉంటుంది. ఇలా చేసి వాళ్ళని అక్కడక్కడ కస్టడీ చేస్తున్నారు. వాస్తవానికి మహిళల అమాయకత్వాన్ని నాయకులు వాడుకుంటున్నారన్న వాస్తవాన్ని గమనించాలి.
వాళ్ళిచ్చే చీరల ఖరీదు ఒక్కరోజు సంపాదనంత ఉండదు. నాయకులు పంచే వస్తువులతో ఇళ్ళు నిండవు. వాళ్ళిచ్చే బంగారం రేటు కూడా ఎక్కువేమీ కాదు. కానీ ఇలాంటి ప్రలోభాల వల్ల మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తును కూడా తాకట్టు పెడుతున్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇంటిని నడిపించే మహిళలు స్థైర్యంగా, స్వతంత్రంగా ఓటేయటానికి ముందుకొస్తే ఆ కుటుంబం కూడా ప్రలోభాలకు దూరంగా ఓటేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి స్థాయి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడడంలో మహిళలే కీలకమన్నది గుర్తుంచుకోవాలి.